తీసుకొని ఎవరూ లేనప్పుడు ఒరే అని కూడా పిలిచేస్తారు. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళా, నేను వచ్చిన విషయం వాళ్ళకి తెలియదు. వెంటనే ఎరా పట్రావే కాఫీ అని అడుగుతుంది. ఎవరు నా చూస్తే వాళ్ళ ఆయన్నే. ఎవరు లేనప్పుడు ఒరే వసేని పిలుచుకుంటారంటే వాళ్ళు. చర్చిలో మాత్రం ఏమండి అని మామూలుగా ఉండదు వ్యవహారం. కానీ ఇట్లా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెస్పెక్ట్ అనేది జనాల్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి అనే విషయాన్ని మనం గౌరవించాలి. బైబిల్లో మనం చూసినట్టు శారా అబ్రహాంని ఏమని పిలిచిందంట, అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఏమని పిలిచిందంట? యజమాని. అమ్మో ఆయన యజమానా అనేటువంటి ఆలోచనలు అంత దూరం వెళ్ళిపోయే కారణం ఏంటంటే మనము దేవుని వాక్యానికి అంత దూరం అయిపోయిన విషయాన్ని మీరు గమనించారు. కాబట్టి సిస్టర్, మీరు జీవితం, మీ కుటుంబ జీవితం బాగుండాలంటే ప్రతిమ నువ్వు చేయాల్సింది ఏంటి తల్లి? లోబట్టం. లోబట్టం అంటే ఏంటి? దేవుడు సుధీర్ బ్రదర్ని నీ లైఫ్లో నాయకుడిగా ఉంచాడని ఆయన అధికారాన్ని గౌరవించడం, లైఫ్లో ఏదన్నా మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ఆయనకి పర్మిషన్ ఇవ్వడం, అలాగే ఆపర్చునిటీ ఇవ్వడం. మూడవదిగా ఎప్పుడు కూడా నీ భర్తని గౌరవప్రదంగా నలుగురిలో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ పుట్టింటికి వచ్చినప్పుడు గౌరవంగా మాట్లాడడం చాలా అవసరం. నలుగురిలో ఉన్నప్పుడు గౌరవంగా మాట్లాడడం కూడా చాలా చాలా అవసరం. ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ ఇస్తామో భర్తకి భార్య మీద ప్రేమ పెరుగుతుంది. అలాగే సుధీర్, మీరు చేయాల్సిందేంటి? ప్రేమించడం కదా. ఎట్లా? మాటల ద్వారా చెప్పడం, రోజు ఐ లవ్ యూ చెప్పడం. మాటలు చెప్తే సరిపోతుందా? చేతల్లో చూపించాలి. అప్పుడప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ప్లాన్ చేయడం. మూడోది ఏంటంటే సాక్రిఫిషియల్. భార్యకి ఎప్పుడైతే భర్తలో త్యాగపూరితమైన ప్రేమ కనబడుతుందో ఆ భర్త పట్ల ఎంతో ఆనందం, సంతోషంతో ఆమె లోబడ్డం అనేది జరుగుతుంది. ఈ రెండు ఒకటానికి ఒకటి కాంప్లిమెంట్. ఎప్పుడైతే భర్త ప్రేమిస్తాడో భార్య సంతోషంగా లోబడుతుంది. ఎప్పుడైతే భార్య సంతోషంగా లోబడుతుందో భర్త ఆటోమేటిక్గా ప్రేమిస్తాడు. ఇవి ఒకదానికొకటి మ్యూచువల్గా బంధాన్ని కలిగి ఉన్న విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఇవన్నీ తెలియదా మనకి? భర్త ప్రేమించాలని తెలియదా? భార్య లోబడాలని తెలియదా? అయినా ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఎందుకు చేయలేకపోతున్నాం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అందుకే ఈ అధ్యాయం స్టార్టింగ్లో ఒక మాట ఉన్నది. ఏంటో తెలుసా? ఇది నెరవేర్చాలంటే దానికి ఒకటి అవసరం. ఇది మన శక్తితో, మన యొక్క జ్ఞానముతో జరిగే పని కాదు. దీనికి దేవుడు స్పెషల్గా ఒక ఏర్పాటు చేశాడు. 18వ వచనం ఏంటంటే, అయితే ఆత్మపూర్ణులయుండుడి, అంటే దేవుని ఆత్మ చేత నింపబడండి. అప్పుడు మాత్రమే నీ స్వార్థాన్ని, నీ యొక్క సొంత ఇష్టాల్ని పక్కన పెట్టి అప్పుడు మాత్రం నువ్వు ప్రేమించగలుగుతావు. అలాగే ఎప్పుడైతే స్త్రీ దేవుని ఆత్మ చేత నింపబడుతుందో అప్పుడు మాత్రమే తన స్వార్థపు ఆలోచనలు, ఈగోని పక్కన పెట్టి సంతోషంగా భర్తకు లోబడగలుగుతుంది. మరి దేవుని ఆత్మ చేత నింపబడాలి అంటే ఏం చేయాలి? సాధారణంగా మనం దేని చేత నింపబడ్డామంటే స్వార్థంతో, అసూయతో, కక్షలతో, పగలతో, శరీర సంబంధమైన కోరికలతో నింపబడ్డాం. అందుకే ప్రతి మనిషి స్వాభావికంగా చేసేదంటే పాపిష్టి పనులు. ప్రేమించాల్సిన భర్త భార్యను పట్టుకుని కొడుతున్నాడు. లోబడాల్సినటువంటి స్త్రీ భర్తని గౌరవం లేకుండా చెడమడ తిడుతూ కొన్నిసార్లు తన్నేటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. కారణం ఏంటంటే మనిషిలో ఈ పాప స్వభావం ఉన్నది. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనందరి జీవితంలో పాపం అనేటువంటి రోగం ఉన్నది. ఈ రోగం వల్ల మనం విచిత్రంగా ప్రవర్తిస్తాం, దేవునికి లోబడ్డానికి ఇష్టపడం, దేవుడు అంటే గౌరవించం. అంత మాత్రం బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చే జీతం. ఈ పాపం వల్ల మన జీవితాలను పెటాకులుగా చేసుకుని ఒక రోజున మరణానికి గురై ఒక రోజున నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదంలో మనం ఉన్నాం. కానీ ఇలాగే మన జీవితాలు నాశనం కాకూడదని, మన కుటుంబ వ్యవస్థ బాగుండాలని సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయనకి వివాహం అంటే ఎంత గౌరవం అంటే, కానా విందులో, మరి కానాలో ఒక వివాహం జరుగుతూ ఉంటే ఆ విందుకి ఆయన ఆహ్వానిస్తే యేసు ప్రభు చాలా సంతోషంగా ఆ యొక్క విందుకు వెళ్ళాడు, ఆ యొక్క కళ్యాణానికి వెళ్ళాడు, ఆ పెళ్లికి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక లోటు వస్తే ఆ లోటును ఆయనే తీర్చి ఆ యొక్క కళ్యాణంలో ఎటువంటి కొరత లేకుండా ఆయన చూసుకున్నాడు. ఎందుకంటే వివాహం ఆయన స్థాపించిందే కదా. తండ్రి దేవుని చేత స్థాపించబడి, ప్రభుని యేసుక్రీస్తు వారి చేత ఆశీర్వదించబడి, పరిశుద్ధాత్మ చేత లేఖనములో హెచ్చించబడినటువంటి శ్రేష్టమైనటువంటి వ్యవస్థ వివాహ వ్యవస్థ.
అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో వివాహ బంధాలను ఎంతగానో గౌరవించాడు. ఎవరైనా పెళ్లికి పిలిస్తే ఎంత బిజీగా ఉన్నా కూడా యేసు ప్రభు వారు ఖచ్చితంగా వివాహానికి అటెండ్ అయ్యాడు. ఓ సహోదరి, ఓ భార్య, నీవు గనక యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నట్లయితే దేవుడు నిన్ను తన ఆత్మతో నింపుడు ద్వారా నీవు అద్భుతంగా సంతోషంగా లోబడతావు. తద్వారా సంతోషకరమైన కుటుంబ జీవితం మీకు సాధ్యము. కాబట్టి నేను సుధీర్ బ్రదర్కి, ప్రతిమా సిస్టర్కి చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో క్రీస్తుని కలిగి ఉన్నట్లయితే, ఆ క్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడు దేవుడు అంగీకరించి విశ్వసించినట్లయితే మీ జీవితంలో సంతోషకరమైన కుటుంబ జీవితం ఉంటుంది. సుధీర్ ప్రేమించడానికి కావాల్సిన శక్తిని ఆ పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటాడు. అలాగే ప్రతిమ లోబడ్డానికి కావాల్సిన శక్తిని ఆ పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుని తద్వారా అద్భుతమైనటువంటి కుటుంబ జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండడానికి అవకాశం ఉంది. అట్టి కృప ప్రభు వాళ్ళకి దయచేయాలని, అలాగే మీలో ఎవరైనా సరే సంతోషకరమైన కుటుంబ జీవితం లేకపోయినట్లయితే ఈరోజు మీ పాపములను ప్రభు ఎదుట ఒప్పుకొని, మీ పాపముల కొరకు క్రీస్తు ప్రభు చనిపోయాడని, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన నిజమైన దేవుడని నీ హృదయంలో విశ్వసిస్తే ఇక్కడే ఇప్పుడే ఆ పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను నింపి, నిన్ను మార్చి, ప్రేమతో నింపి, ఓ భర్త ఇక్కడి నుంచి నిన్ను పంపుతాడు. ఓ భార్య, నువ్వు ప్రభుని నమ్ముకున్నట్లయితే, ఓ స్త్రీ, నిన్ను పరిశుద్ధాత్మతో దేవుడు నింపి నిన్ను ఇక్కడి నుంచి లోబడడానికి కావాల్సిన శక్తినిచ్చి పంపిస్తాడు. తద్వారా మనోహరమైన కుటుంబ జీవితము మీకు సాధ్యమవుతుంది. అట్టి కృపా భాగ్యం మీ అందరికీ ప్రభు దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రభును కోరుకుంటూ, ప్రభు నామంలో జత చేయబడుతున్నటువంటి వీరిరువురిని కూడా ప్రభు దీవించి, ఆశీర్వించి, అభివృద్ధి చేసి ఫలింపజేయాలని ఆ దేవాది దేవునికి, ఆ త్రియేక దేవునికి నేను మనస్ఫూర్తిగా స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుని నామం మహిమపరచబడుగాక. అందించినటువంటి బ్రదర్ ఆనంద్ గారికి నా హృదయపూర్వక వందనాలు. భార్య లోబడాలని, భర్త ప్రేమించాలని చక్కగా దేవుని యొక్క మాటలు మనకు తెలియజేశారు. పెళ్ళైన కొత్తలోనంట నువ్వంటే పడి పడి చచ్చిపోతానంటారంట. కాలం గడిచిన కొద్ది పడేసి అంటారంట. మరి ఎందుకు అంత తేడా వస్తుందో తెలియదు. కారణం ఏంటంటే ఒకటేనండి, దేవుడు వారి మధ్య లేకపోతే కుటుంబంలో కాపురాలు సరిగా ఉండవు. మన కుటుంబాలు సంతోషంగా ఉండటానికి మనుషులు సంపాదించే సంపాదన అనుకుంటున్నారు చాలామంది, దాని మీదే ధ్యాస పెడుతున్నారు. కానీ మన యొక్క సంపాదన వల్ల సంతోషంగా ఉండటం అనేది అది అన్ని విషయాల్లో సాధ్యం కాదండి. ఎక్కువగా కుటుంబ మనుషులు 2 పేతురు 3:7 1 పేతురు 3:7 దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, పునః కాపురం చేయండి. మనిషి కుటుంబాన్ని నిలబెట్టేది ఏంటంటే ప్రార్థన. చాలామంది ప్రార్థనని తప్పించి వాళ్ళు ఇబ్బందులు పాలవుతుంటారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాల్లో శోధనలు ఎక్కువగా రావడానికి ఒకవేళ ప్రార్థన లోపించడం కారణమేమో ఒకసారి చెక్ చేసుకొని ప్రార్థనా జీవితాన్ని, దేవుడితో గడిపేటటువంటి జీవితాన్ని ఒకసారి మనం అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక కార్యక్రమం అయితే ఇంకా వాక్యం చెప్పడం ఏం లేదు, అయిపోయింది. ఇక పెళ్లి కార్యక్రమానికి వెళ్దాం. ఈ సమయంలో మరి ఇక వాక్య భాగం నిమిత్తమే, వాక్యము అందరి గుండెల్లో ఫలించి ఆశ్రయించబడే నిమిత్తం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వివాహ కార్యక్రమంలోనికి మనం వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, జీవాధిపతి, వందనాలు స్తోత్రాల తండ్రి. ప్రభా, మరి సుధీరు ప్రతిమ గారి వివాహ మహోత్సవ సమయంలో నేను స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి, ఒక చక్కటి వివాహము, నేను ఆనందకరమైనటువంటి వివాహము ఏ విధంగా ఉంటుందో ఆయన మీలో కొనసాగాలని ప్రభా మీరు మాట్లాడినందుకే వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాయన ఇక్కడ కుటుంబంగా జతపడబోతున్నటువంటి సుధీర్ని, అదేవిధంగా నాయన సహోదరి ప్రతిమని ప్రభా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. వారు ప్రభా మీ బాధ్యతలు గుర్తించి ప్రేమిస్తూ, అదేవిధంగా నాయన ప్రతిమ కూడా తన కాబోయేటువంటి భర్తకి లోబడుతూ ఒక చక్కటి కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మీరు కృపనివ్వండి ప్రభా అని మీ యొక్క ఆత్మ ద్వారా మాత్రమే ఇది సాధ్యమని మీరు తెలియజేశారు తండ్రి. అయ్యా, మీ ఆత్మ ప్రభా మీ అందరూ విశ్వాసం ఇచ్చిన వారు మీ యొక్క ఆత్మ నడిపింపును కలిగి తండ్రి ఒక చక్కటి కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మీరు కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబం కూడా ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఖమ్మం జిల్లా
వేంసూరు మండలం మర్లపాడు గ్రామ కాపురస్తులు దారా మారేశ్వరరావు మరియు మరియమ్మ, గార్ల కుమారుడు బ్రహ్మచారి సుధీర్ యొక్కయు, ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం కడిమికుంట గ్రామ కాపురస్తులు నాలాది చిన్న కోటేశ్వరరావు, లలితమ్మ, గార్ల కుమార్తె కన్యక ప్రతిమ యొక్కయు వివాహ ప్రకటన చేయుచున్నాను. వీరిద్దరూ పరిశుద్ధ వివాహము చేసుకొనకూడదని ఏ హేతువైనను న్యాయమైన ఆటంకమైనను మీలో ఎవరైనా తెలుసుకొని ఉన్న ఎడల దానిని వెల్లడి చేయవలెను. ఇది 3వ ప్రకటన. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరికైనా మీకు అభ్యంతరాలు ఉన్నట్లయితే మాకు తెలియచేయాలి. ఈ యొక్క పాట పూర్తయ్యేలోపు తెలియచేయాలి. అలాగే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు ఈ వేదిక దగ్గరకు రావలసిందిగా కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ఓకే, ఓవర్ టు ఫిలిప్. దారావారి పెళ్లి దారావారి పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ, దారావారి పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ. పెళ్లికి వేసువారు త్యాగపక్షున్నారు, పెళ్లికి వేసువారు త్యాగపక్షున్నారు. వేల దూతలతో పరమాసీనున్నారు, వేల దూతలతో పరమాసీనున్నారు. మన దారావారి పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ, దారావారి పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ. బిర్యానీ వంట దానితోడు స్పెషల్ అంట, పెళ్లి వంట సూపర్ అంట, ఎంత తిన్నా బోకేనంట. మీకోసం ఉడుకుతోంది బిర్యానీ వంట దానితోడు స్పెషల్ అంట, పెళ్లి వంట సూపర్ అంట, ఎంత తిన్నా బోకేనంట. సమృద్ధిగా చేయండి, మనసారా జీవించండి, సమృద్ధిగా చేయండి, మనసారా జీవించండి. మన దారావారి 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 పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ. మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు అలాగే పెళ్లి కుమారు తల్లిదండ్రులకు ఉంటాయి, విషయాన్ని గమనించండి. పెళ్లి కొడుకు మంచోడు, పెళ్లి కూతురు బంగారం, చక్కని జంటంట. పెళ్లి కొడుకు మంచోడు, పెళ్లి కూతురు బంగారం, ఈ జంట చూడ చక్కని జంటంట. పలుగురు కలిశారు పలుగురు కలిశారు ఆదివారి దారావారి నారాజుగారా పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ, ఆరానారాజు పెళ్లి
చూద్దామన్నా దొరకదు మళ్ళీ అలాదిగారా పెళ్ళి చూద్దామన్నా దొరకదు మళ్ళీ ఆరావారి పెళ్ళి చూద్దామన్నా దొరకదు మళ్ళీ ఆరావారి పెళ్ళి దొరకదు మళ్ళీ మారేశ్వరరావు గారు మరియమ్మ గారు లేదనే స్టేజ్ మీదకి వచ్చారు ఏమో కదా. థ్యాంక్ యూ. చూడలేదా? చూడకుండా ఎప్పుడు చేశాను. చూశాను. నువ్వు చూసింది అసలు ఈ అమ్మాయినా డౌట్ ఉంది నాకు. ముసుగులో కనపట్టలేదు. ఒకసారి ముసుగు తీసి చూడు. చేసుకోవటం నీకు అంగీకారమేనా? మనస్ఫూర్తిగా వెరీ గుడ్. ఒకసారి అటెండ్ చూడు. అటెండ్ చూడు. ఆ యాంగిల్ చూడు. కూడా సిగ్గుపడుతుంది. డౌట్ ఏం లేదు కదా? ఈ అమ్మాయినా? వెరీ గుడ్. అయితే ఇక సుధీర్ని వివాహం చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ప్రభు స్తోత్రం. అందరూ కూడా వారి యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. కాబట్టి ఈ సమయంలో మనము వివాహ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఏమాత్రం కూడా అభ్యంతరం లేదు. ఈ సమయంలో మన మధ్య ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మహాదయను బట్టి, మీ యొక్క కృపను బట్టి ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు నడిపించుకుంటూ వచ్చినందుకు మీకు అందమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. అయ్యా, మీ యొక్క ఆధ్వర్యంలో మీరే సమస్తాన్ని జరిగించి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, పరిశుద్ధ వివాహములో ఇప్పుడు సుధీరు ప్రతిమ వాళ్ళిద్దరూ జతపరచబడబోచుండగా ఈ కార్యక్రమాన్ని మీరే ముందుకు నడిపించండి. ఎవరైతే లీడ్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో పాస్టర్ గారికి, మీ దాసునికి మీ కృప ఇవ్వండి. అయ్యా, ఈరోజు జతపరచబడబోయేటువంటి యొక్క ఇక హస్తంలో పెళ్లి కుమార్తె యొక్క హస్తాన్ని ఉంచడానికి వారు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వేదిక మీదకి విచ్చేసి ఉన్నారు. ఓకే, వారు పెళ్లి కుమార్తె యొక్క చేతిని తీసుకొని పెళ్లి కుమారుడు యొక్క చేతులు పెట్టవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తాం. మీరు క్రీస్తు కూడా దేవుని యొక్క సన్నిధిలో దైవదాసులు, తల్లిదండ్రులు, చుట్టబంధువుల సమక్షంలో మీరు ఇరువురు కూడా ప్రమాణాలు చేయబోతున్నారు. కాబట్టి ఇక ప్రమాణాలను హృదయపూర్వకంగా చేయాలని కోరుతూ, ఇక ప్రమాణాలు చేసేటప్పుడు ఒకళ్ళ ముఖంలో, ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళ కళ్ళు చూసుకుంటూ ప్రమాణం చేయాలి. ఓకేనా? ప్రభు స్తోత్రం. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకో. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన పాదములకు మనసారా స్తోత్రాలు, వందనాలు నాయన. సుధీర్, ప్రతిమ నీ పిల్లలను ప్రభు తల్లి గర్భంలో పెంచి పెద్ద చేసి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, వయసునిచ్చి వివాహానికి నాయన తెచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. నీ పిల్లలు ఇరువును కూడా దీవించి సంఘ క్షేమాభివృద్ధిలో నీ పిల్లలు ప్రభు జత చేయబడిపోతున్నారు అనేటటువంటి బేసిక్ కాన్సెప్ట్ ప్రభు నీ పిల్లలకు కలిగి ఉండేట్లు సహాయం తెచ్చి తండ్రి నాయన యొక్క చేతులు, కలపబడిన చేతులు తండ్రి పరలోక ఆత్మల సంపాదనలో ఐక్యమయ్యేటటువంటి జీవితాలుగా సిద్ధపరచమని, ఆ విధంగా చేస్తున్నందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు. నీ పిల్లలు ఇరువురు వారి యొక్క ప్రమాణాలు ఈ సన్నిధిలో చేస్తుండగా వాటిని వాస్తవంగా నిలబెట్టుకునేటటువంటి
జయ జీవితాన్ని బిడ్డలు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. ఇక ప్రమాణాలు మీకు హెల్ప్ చేస్తాను నేను. మా మొక్కలు చూడు, అడి చూడు. ఓకేనా? అయ్యగారు మీరు కొంచెం సెంటర్లో ఉంటారు. అయ్యగారు మీరు 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 ప్రభు స్తోత్రం. సుధీరని నేను ప్రతిమాన్యంలో ఇది మొదలుకొని బ్రతికి ఉన్నంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నారు. ఈలాగున జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నారు. ఐ కాంటాక్ట్ లేకుండా చేస్తే అట్లా ఐ కాంటాక్ట్ ఈ వేలు కొంచెం వెనక్కి వేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే ప్రతిమ కూడా కొంచెం పైకి చూడనా ఒకసారి. ఎక్కడ చూడండి అక్కడ చూడు, కానీ ఆ మొహం కింద చూడు. ఇది మొదలుకొని బ్రతికి ఉన్నంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగూ జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ ప్రమాణాలను విని ఉన్నారు, అందుకు మేము సాక్షులు. ప్రభు స్తోత్రం. ఓకే, చేతులు విడిచిపెట్టండి. ఏం తీసుకొచ్చా? మంగళసూత్రం తీసుకొచ్చా. రెడీ, ప్రిపేర్డ్ అన్నమాట. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇక మంగళసూత్రం అందరికీ చూపించటం అనేది లేదు. ఒకసారి ఫోటోగ్రాఫర్ గారు చూపితే మంగళసూత్రం చిన్న కోరస్ ఫిలిప్ గారు. ప్రభు స్తోత్రం. ఇక సమయంలో మన యొక్క స్థానిక ఆచారాన్ని బట్టి వివాహానికి గుర్తుగా మంగళసూత్రాన్ని ధరింపు చేయడానికి ప్రార్థనాపూర్వకంగా ఇక కార్యక్రమంలోనికి మనం వెళదాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ ఘనత ప్రభావాలు కలిగిన మా కన్న తండ్రివైన దేవ, మీకు స్తోత్రాలు నాయన. నాయన వివాహానికి గుర్తుగా నాయన ఇక సమయంలో ఇక మంగళసూత్రాన్ని ప్రభువ ధరింప చేయబోతున్నటువంటి సుధీర్ని ధరిస్తున్నటువంటి ప్రతిమాని దీవించండి. ఇది నాయన వివాహానికి గుర్తుగా మీ పిల్లలు ఈ యొక్క మా యొక్క సాంప్రదాయాన్ని బట్టి కొనసాగుతుండగా నాయన ఈ యొక్క వివాహ బంధాన్ని ఈ గుర్తుగా ప్రభువ ఉన్నటువంటి యొక్క మంగళసూత్రాన్ని దీవించి నాయన ఇరువురు కుటుంబాలు కూడా ఇరు హృదయాలు ముడివేయబట్టానికి నీ కృపా సహాయాన్ని అనుగ్రహించమని తండ్రి, వీరి యొక్క వివాహ జీవితం మీ యొక్క పరలోకపు అనుబంధంగా మారినట్లు అనేక ఆత్మల సంపాదనలో ముడివేయబడినటువంటి మనసులుగా శరీరాలుగా దీవించమని నీ ప్రేమ సన్నిధికే ఈ గుర్తుని ఆశీర్వదించి నేను చూసినప్పుడల్లా నాయన
మీ యొక్క నామాన్ని మహిమపరచాలి అనేటటువంటి జ్ఞానాత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంగళమయ్య స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరంతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలినిగా చేసుకుంటున్నాను. ప్రభు స్తోత్రం. అలాగే ఉంచు. మళ్ళీ ఒకసారి పెట్టుకోరా, కళ్ళు మూసి మళ్ళీ ఒకసారి కుసుమాలహారం వికసించు మెడలు హరివళము చల్లుతూ దాంపత్యాలను సాగాలేదను కళ్ళు మూయకండి. అబ్బాయి గారు ఫస్ట్ చెప్పలు పెడదాం ఒకసారి. వైవాహిక బంధం అనురాగ బంధమానందముందే అనురాగ బంధమానందముందే వెలిగింది కళ్యాణ వేదిక అదే సుఖీవనీయగా వెలిగింది కళ్యాణ వేదిక అదే సుఖీవనీయగా అనురాగ బంధమానందముందే అనురాగ బంధమానందముందే అనురాగ బంధమానందముందే మోకరించండి, ప్రార్థన చేస్తారు. దయచేసి చేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. తలలోంచి కళ్ళు మూసుకురండి. ఈ యొక్క దంపతుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకే మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వివాహానికి కర్తవు, దాన్ని స్థాపించిన వాడవు, దీవించిన వాడవు, దాన్ని గొప్ప చేసిన వాడవు నీవే దేవా. ఈ సమయంలో ఘనముగా ఇక్కడ వివాహం జరుగుటకు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దారావారి ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకను మీరు దీవించినందుకు వందనాలు అయ్యా. సహోదరుడు సుధీర్ని, సహోదరి ప్రతిమను మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో, సేవకుల యొక్క సమక్షములో, సంఘం యొక్క ఆధ్వర్యములో, అనేకుల యొక్క బంధుమిత్రుల యొక్క సమక్షములో వారిరువురు కూడా మీ ఎదుట ప్రమాణములు చేసి పరిశుద్ధ వివాహములో జత చేయబడి ఉన్నారు. వీరి దాంపత్య జీవితమును మీరు దీవించండి. వీరు ఫలించినట్లు, అభివృద్ధి చెందినట్లు, విస్తరించినట్లు మీ కృపా కనికరం మెండుగా దయచేయండి. వివాహ కుటుంబ జీవితము సంతోషకరంగా, ఆనందదాయకంగా సాగుట కొరకు భర్త చేయాల్సినటువంటి ఆ ఒక్క పని సోదరుడు సుధీర్ చేసి మీ వాక్య ప్రకారముగా తను మీ ఆత్మచేత నింపబడి ప్రేమను పంచునట్లుగా ఆ బిడ్డకు సహాయము చేయండి. అలాగే సహోదరి ప్రతిమ కూడా
వాక్యము సెలవిస్తున్న రీతిగా తన భర్త యొక్క నాయకత్వ అధికారాన్ని గౌరవించి తన యొక్క భర్తకు లోబడి ఒక సుగుణవతి అయినటువంటి భార్యగా ఆమెను దీవించవలసిందిగా మనం చేస్తున్నాను. తగిన సమయంలో వీరికి సంతానం అనుగ్రహించి మీ ఆశీస్సులు వీళ్ళ మీద ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. వీరిరువురు వివాహం తర్వాత ఒకరినొకరు ఆత్మీయంగా ఎదుగుటకు పురుకొల్పుకున్నట్లు, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకున్నట్లు, దేవుని కొరకు జీవించే విధంగా వారు తీర్మానం తీసుకున్నట్లు, దేవుడి నామానికి అవమానకరమైన ఎటువంటి పనులు వారు చేయకుండా ఉండునట్లు, లోకమును అనుసరించక దేవుని అనుసరించి జీవించినట్లు వీరికి మీ కృప మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ విషయంలో మీరు వారికి కృప అనుగ్రహించండి, మీ చిత్తము జరిగించండి. అలాగే ఈ యొక్క దంపతుల్ని మీ చేతులకు అప్పచెప్తూ వారి యొక్క ఇరువురి యొక్క తల్లిదండ్రులను, బంధుమిత్రులను, స్నేహితులను అందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్తూ ఇక మీ ఆశీర్వాదం వీరి మీద ఉంచమని, మీ కృప వీరి మీద ఉంచమని, వారు తెలిసి తెలియజేసిన పాపములను క్షమించి మీ కృపలోనే వారిని జ్ఞాపకం చేసుకుని క్రీస్తు కేంద్రంగా కలిగిన సంతోషకరమైన కుటుంబ జీవితంలోనికి వారిని నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ బిడ్డలు మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాము. స్వీకరించండి మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు మా తండ్రి అయిన దేవుని నుండి పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి కృపా మహద్భాగ్యాన్ని బట్టి దారా సుధీర్ అలాగే ప్రతిమ వీరిరువురిని కూడా భార్య భర్తలని ప్రకటిస్తున్నాను. చప్పటి బట్టి దేవునికి నామాన్ని మహింపడు. దేవుడు జత చేసిన వారిని ఏ మనుష్యుడు వేరుపరచకూడదు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రభు స్తోత్రం. మరి ఈ సమయంలో మనం వచ్చినటువంటి కూర్చోండి. ఉన్నాను. దేవుని కృపను బట్టి సుధీర్ అదేవిధంగా ప్రతిమ వారి యొక్క వివాహము దేవుని యొక్క సన్నిధిలో, సంఘం ఎదుట, సమాజం ఎదుట చక్కగా జరిగింది. అందును బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వివాహం నిమిత్తము ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరుడికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడున్న మర్లపాడులో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదేవిధంగా వీరి యొక్క వివాహం నిమిత్తము ఆల్రెడీ మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. హైదరాబాదులో నర్సాపూర్ సంఘంలోనూ, అదేవిధంగా చింతల్ చర్చ్లోనూ చాలాసార్లు సంఘముగా వారి యొక్క వివాహం నిమిత్తం ప్రార్థన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు మన శిబు బ్రదర్ గారు, అదేవిధంగా ఆనంద్ బ్రదర్ గారు, ప్రసాద్ గారు, సో వీరందరూ కూడా వారి యొక్క వివాహం నిమిత్తము, మా యొక్క కుటుంబం నిమిత్తము ఎంతగానో ప్రార్థన చేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించినటువంటి పాస్టర్ దైవజనులు జాషువా గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో మేము ఇన్వైట్ చేసినప్పుడు చాలామంది దూరం నుంచి కూడా రావడం జరిగింది. అదే ప్రతిమ యొక్క బంధుమిత్రులు, అదేవిధంగా సుధీర్ వారి యొక్క బంధుమిత్రులు చాలా దూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ మిగతా దూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసినటువంటి వారందరికీ కూడా సౌండ్ PA సిస్టమే కానీ, అదేవిధంగా మ్యూజిక్ కూడా చాలా ప్రేమతో చక్కగా కూడా చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు. పెద్దలకు కూడా రావడం జరిగింది. పెద్దలకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన సత్తుపల్లి ప్రాంతంలో మినిస్ట్రీ నిమిత్తము పాలిటిక్స్లో తిరుగుతూ మనకి సహాయం చేయడానికి వచ్చినటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలవబడి ప్రార్థించము. అందరం కూడా లేచి నిలవబడదాం. లేచి నిలవబడి ప్రార్థన చేద్దాము. దైవజనులు శిబు గారు ప్రార్థన చేసి
నా కళ్ళు మీ మాకు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయ్యా, మీ గొప్ప దయని బట్టి, కృపని బట్టి అయ్యా మీరు కనికరించి ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని చక్కగా మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ వివాహములో జతపరచబడినటువంటి సుధీర్ను బట్టి, అలాగే ప్రతిమని బట్టి మీకు వందనాలు. వారిరువురిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. అయ్యా, మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆశీర్వాదములు వారికి మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభువారి కేంద్రముగా ఉండి మీ ఆత్మచేత నింపబడినటువంటి కుటుంబ జీవితాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా, అలాగే వారి ఇరువురి యొక్క కుటుంబ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు. వారిని మీరు దీవించండి అయ్యా. చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనట్లుగా వారికి మీరు ఇచ్చినటువంటి కృపని బట్టి మీకు వందనాలయ్యా. దీని వెనకాల ఎవరైతే ప్రయాసపడ్డారో వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది యొక్క పేర్లు చెప్పడం జరిగింది అయ్యా. వారందరినీ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు వివాహ కార్యక్రమాన్ని చక్కగా జరిపించినటువంటి జోషువా గారిని బట్టి అయ్యా, మీ దైవజనులు పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. అలాగే వాక్య సందేశాలు అందించినటువంటి ఆనంద గారిని బట్టి మీకు వందనాలు అయ్యా. మీరు చక్కగా ఎవరి యొక్క వాక్యం ద్వారా అందరితో మాట్లాడడం జరిగింది. అలాగే సుధీర్తోను, ప్రతిమతోనూ మీరు తేటగా మాట్లాడడం జరిగింది. ఆ యొక్క మాటలు వారి జీవితంలో పాటించి ఆ కుటుంబ జీవితంలో వారు దీవించబడాలని మేము వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ఎవరైతే వాక్యం వినవరందరినీ దీవించండి. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని విషయాలు ఎవరైతే పాల్గొన్నారో అందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆ దేవా, ఆ ఇరువురి యొక్క, సుధీర్ యొక్క, ప్రతిమ యొక్క, ఆ కుటుంబ సభ్యులందరినీ, వాళ్ళ యొక్క బంధువులని, స్నేహితులని, ఇరుగు పొరుగు వారందరినీ, అలాగే సంఘస్థులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ఎవరైతే మరి నాయకులు వచ్చి ఉన్నారో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి మఠా దయానంద్ గారి బట్టి, వారితో పాటు వచ్చినటువంటి నాయకులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అలా ఎంతోమంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది అయ్యా. ఈ యొక్క వివాహాన్ని చూసి మరి సుధీర్ని, ప్రతిభని దీవించడానికి వచ్చినటువంటి అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అందరి ఎడల మీ కనికరాన్ని అయ్యా మెండుగా దయచేయమని, అందరిని మెండుగా దీవించమని, కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ఎవరైతే అయ్యా తండ్రి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఎవరైతే ఆ దేవ వాళ్ళ ప్రయాసపడ్డారో అందరినీ మరి ముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మీ నామ మహిమార్థమై ఈ యొక్క ప్రాంతంలో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామము పేరట మీ పాదముల దగ్గర ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క నిరంతర సహవాసము మనందరితో పాటు మరి ముఖ్యంగా సుధీరు ప్రతిమతో పాటు అయ్యా వాళ్ళ కుటుంబ జీవితాన్ని వాళ్ళు దీవించినట్లుగా సదాకాలము తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు మట్టా దయానంద్ గారు, వారి యొక్క టీం అంతా కూడా వచ్చి విష్ చేస్తారు. ఆ తర్వాత మిగతా తల్లిదండ్రులు, బంధుమిత్రులందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి విష్ చేయవలసిందిగా కోరు. ఆనందమే, సంతోషమే, ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే, సంతోషమే, ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను
చిత్తమే. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ, శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ, శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు
చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై
చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా. ఉత్సహించి పాడెదం, ఉల్లసించి చాటెదం నీదు నామగీతము, నాదు జీవితాంతము. కొనియాడెదం, కీర్తించెదం, స్తోత్రించెదం ఊహకు అందని కార్యము, ఊహించని రీతిలో నాకై చేసిన దేవా. ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా. కనబడవు మా కళ్ళకు, మరి వినబడవు మా చెవులకు, ఊహలకే అసలంతము ప్రభు నీ కార్యాలు. కనబడవు మా కళ్ళకు, మరి వినబడవు మా చెవులకు, ఊహలకే అసలంతము ప్రభు నీ కార్యాలు. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను, అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను, అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు. ఉత్సహించి పాడెదం, ఉల్లసించి చాటెదం నీదు నామగీతము, నాదు జీవితాంతము. కొనియాడెదం, కీర్తించెదం, స్తోత్రించెదం ఊహకు అందని కార్యము, ఊహించని రీతిలో నాకై చేసిన దేవా. ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా. బండ నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా, ఎడారిలో జలధారను ప్రవహింపచేసినావుగా. బండ నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా, ఎడారిలో జలధారను ప్రవహింపచేసినావుగా. కనుపాపలాగా నన్ను కాచి దైవం నీవు, నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు. కనుపాపలాగా నన్ను కాచి దైవం నీవు, నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు. ఉత్సహించి పాడెదం, ఉల్లసించి చాటెదం నీదు నామగీతము, నాదు జీవితాంతము. కొనియాడెదం, కీర్తించెదం, స్తోత్రించెదం ఊహకు అందని కార్యము, ఊహించని రీతిలో నాకై చేసిన దేవా. ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము,
ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్యభర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ
పెంచాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము, ప్రభువును ప్రస్తుతింతుము, ఉల్లసింతుము.
మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలెరిగినా అడగకపోయినా అక్కరలెరిగిన అల్ఫా ఒమేగావు నీవే కదా, అల్ఫా ఒమేగావు నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై, నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు, రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు. రాజులను మార్చిన రారాజువు, రాజాలని కూల్చిన జయశాలివి. రాజులను మార్చిన రారాజువు, రాజ్యాలని కూల్చిన జయశాలివే. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరు. La 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 la
కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీ